హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకి రేపైతే బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా ఫస్ట్ సీజన్ నుంచి 7th సీజన్ వరకు ఎటువంటి ఇప్పుడు దాకా జరగలాంటి నామినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనకి ఎవరైతే ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ ఎక్స్ కంటెక్షన్స్ అనేది బిగ్ బాస్ సీజన్ 8 రేపు అంటే ఈరోజు సండే అయితే ఎంటర్ అవబోతున్నారు. ఎలాగంటే మనకు ప్రాసెస్ అనేది సో బిగ్ బాస్ సీజన్ 3 కనుక చూసుకున్నట్లయితే మనకు ఒకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేటప్పుడు కన్ఫెషన్ రూమ్లో ఈచ్ పర్సన్ పిలిచి వాళ్ళు ఎవరో తెలియనట్టుగా టీవీలో వాళ్ళ ఫేస్ని పెట్టి నామినేషన్ చేసేవారు. సో అలాగా ఈసారి డిఫరెంట్గా అలాగే కనిపించలేనట్టు ఒకవేళ వచ్చి పర్సన్ ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్కి వాళ్ళ కంటెస్టెంట్స్ అని తెలియకపోవచ్చు, ఆర్ హెల్స్ ఒకవేళ తెలిసిన డైరెక్ట్గా నామినేషన్స్ చేసి అండ్ ఈచ్ పర్సన్ ఓన్లీ ఒకరినే చేయాలని రూల్ కూడా పెట్టచ్చు. సో ఇది జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజెంట్ కంటెస్టెంట్స్కి బయట ఎలా ఉన్నదనేది చాలా హింట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ నిన్న మనకి ఫ్యామిలీ వీక్తోనే చాలా హింట్స్ అయితే వచ్చేసినాయి అండ్ టాప్ 5 పెట్టిన విధానంలో కూడా చాలా మార్పులు అయితే వచ్చినాయి. సో ఈ సీజన్ కన్నా లాస్ట్ సీజనే నాకు బెటర్ అయితే అనిపిస్తుంది ఫ్యామిలీ వీక్. ఈ సీజన్ ఫ్యామిలీ వీక్ అయితే నాకు నచ్చలేదు అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అంతగా లేదు అండ్ టాప్ 5 కూడా సరిగ్గా ఇప్పటికీ డిసైడ్ అవ్వలేని పరిస్థితిలో పెట్టారు అందరూ టాప్ 5. సో మరి చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి ఎవరెవరు నామినేట్ అవ్వచ్చు అంటే మనకి మ్యాక్సిమం తేజ గారు ఉంటారు అండ్ అవినాష్ గారు మెగా చీఫ్ కాబట్టి ఆయన ఉండరు అండ్ విష్ణుప్రియ గారు ఖచ్చితంగా వస్తారు, యష్మి గారు వస్తారు, పృథ్వీ గారు వస్తారు, ప్రేరణ డెఫరెంట్గా వస్తుంది అండ్ రోహిణి, నిఖిల్, నబిల్ రావచ్చా అనేది అయితే తక్కువ ఛాన్సెస్. వాళ్ళ ముగ్గురు నామినేషన్లోకి రావాలి కానీ రోహిణి గారు ఖచ్చితంగా రావాలి. ఆవిడ వస్తే కానీ ఆవిడకి ఓటింగ్ ఎంత ఉంటుందని తెలియదు. సో వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో రేపు జరగబోయేది ఇదే. మరి ట్విస్ట్ బిగ్ బాస్ ఎలా పెడతాడో మనకి రేపు మార్నింగ్ అయితే ప్రోమో వస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ప్రాసెస్ అయితే ఇదే అనుకుంటున్నారు, కండిషన్స్ తీసుకొచ్చి నామినేట్ చేయాలని. మరి ఇంకేమన్నా జరగచ్చు అంటే మ్యాక్సిమం ఇదే అవుతుంది 100%. సో మరి చూద్దాం డిఫరెంట్ ప్రాసెస్. మరి ప్రోమోలో మనకి వేస్తారు ఎటువంటి హై గొడవలు అవుతున్నాయి, అసలు ఎలా సాగుతుంది అనేది అయితే ఈవినింగ్ 4కి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వస్తుంది మనకి ఈవినింగ్ 4 లోపు. ఆర్ ఎల్స్ ముందరే హౌస్లో నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతే కనుక ఇంకా ముందరగానే వస్తుంది అప్డేట్. సో మరి వెయిట్ చేద్దాం. ఈవినింగ్ 4 to 5 మధ్యలో అయితే క్లారిటీ అయితే వస్తుంది మనకి ప్రాసెస్ ఇది ఇలాంటిదే స్టార్ట్ అయిందా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా పెట్టారనేది. సో మరి చూద్దాం. అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.